జీవిత భాగస్వాములే. ఏమంటున్నావా? నాకేమీ సమజైతలేదు. చూడు సావిత్రి, మేం లోకం చూసిన వాళ్ళం. ఈ కళ్ళు పుస్తకం తెరవకుండానే లోపల ఏం రాసుందో ఇట్టే చదివేస్తాయి. నువ్వు రాణాగారిని చూస్తున్నప్పుడల్లా నీ మనస్సేమంటోందో అది నువ్వు మా దగ్గర దాచిపెట్టలేవు. నేనిడ నౌకర్నవ్వా. నా సంటోళ్ళు గిసంటి పెద్ద పెద్ద కలలు గనరు. అయితే ఇప్పుడు కను ఆ కలలు కలలనేవే రాకపోతే అవి నిజాలెలా అవుతాయి? మాకు రాణాగారి సౌఖ్యం కావాలి. మాకు బాగా తెలుసు ఆ సౌఖ్యం నువ్వు మాత్రమే వారికి ఇవ్వగలవు. రాణాగారికి ఒక తోడు కావాలి. జీవితాంతం వారి వెంట నడవాలి, వారిని అర్థం చేసుకోవాలి, వారి కష్టసుఖాలు చూడాలి. మాకు తెలుసు సావిత్రి, ఈ పని నువ్వు తప్పకుండా చెయ్యగలవు. ఒక్కసారి ప్రయత్నం చెయ్యి. రాణాగారి సంతోషం కోసం మేము అడుగడుగునా నీకు సహకరిస్తాం. అవన్నీ ఆశీర్వాదం చాలా పవిత్రమైనది. కానీ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. రజ్జా సాహెబ్ నాకు దేవునితోని సమానం అన్నట్టు. దేవునితోని భక్తిగానే ఉంటాం గాని, గౌరవం చూపిస్తాం గాని ప్రేమిస్తాం అనకూడదు కదా. ప్రేమ బంధం నుంచి సాక్షాత్ భగవంతుడు కూడా తప్పించుకోలేడు. అయినా రాణాగారు నీకు భగవంతుడితో సమానం. మేం గమనిస్తూనే ఉన్నాం రాణాగారు ఎలా నీ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ భార్య కంటే ఎక్కువగా నీ మీద నమ్మకం పెంచుకున్నారు. వారికి నీ అవసరం ఉంది, ఈ కుటుంబానికి నీ అవసరం ఉంది. మా పెద్ద కోడలు ప్రియంవదాదేవి కారాగారం నుంచి విడుదల కావాలని ఎదురు చూస్తున్నారు. వారికి కూడా నీ అవసరం ఉంది. ఈ ముసల్ది సుందరాంగి ఇద్దరు కలిసి ఏం గూడు పుఠాని చేస్తున్నారో వెంటనే తెలుసుకోవాలి. పెద్దరాణి అమ్మకి ఏమైంది? నిజంగా వారికి అలా అనిపించిందా, లేక ఇంకేదైనా కారణమా? బహుకాలం తరువాత ఈ ముహూర్తం దొరికింది. సుమారు 16 ఏళ్ల తరువాత గ్రహ సంచారం అనుకూలించింది కనుక మనం మళ్ళీ ఈ ఏడు బారావారి ఉత్సవం జరిపించవచ్చు. ముసల్దానికి ఆలోచనలే కాదు, పండుగలు కూడా కొత్త కొత్తవి సృష్టిస్తుంది. ఇదేం పండగ పెద్దరాణి అమ్మ? బారా అంటే జీవన, వారి అంటే అర్థం నేస్తాలు. ఇది ఒక విశిష్టమైన సంప్రదాయం. ఇందులో రాజకుటుంబంలో వారు దుర్గామాతకి పూజలు చేస్తారు. అయితే ఒంటరిగా కాదు, అందరితో కలిసి చేస్తారు. ఆగు సావిత్రి, నువ్వు ఉండు. పెద్ద చిన్న, ఉన్నవారు లేనివారు, ఇవన్నీ మనం సృష్టించుకున్న భేదాలు. దేవుడి ముందు అందరూ సమానులే. ప్రతి వ్యక్తిలోనూ ఆ తల్లి అంశ ఉంటుంది. అందుకే ఈ పండక్కి ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ఈ పూజా విధిలో రాజ్యానికి రాణి అయినా, ఇంట్లో నౌకరైనా అందరూ సమానమని భావిస్తారు. అందరూ ఒకేలాంటి బట్టలు ధరిస్తారు. అంతా కలిసి దుర్గామాతకి అర్చన చేస్తారు.
ఆ తర్వాత కలిసి ప్రసాదం స్వీకరిస్తారు. ఇంట్లో పురుషులు స్త్రీలకి సేవలు చేస్తారు, పూజలో పాల్గొంటారు. పెదరాణి అమ్మ, తలరాత మమ్మల్ని గాయపరిచింది. మా దురదృష్టం చూసారా, గాయాల మీద ఉప్పు మా అమ్మే చల్లుతోంది. మా పుత్రుడు మరణించి 4 రోజులు కూడా కాలేదు, కానీ మీరు... మాకు తెలీదా రాజావారు? ఈ కుటుంబంలో ఒక పుత్రుడు చనిపోయాడు, కానీ ఒక్క పువ్వు వాడిపోయిందని మొత్తం తోటనే తవ్వేయరు కదా. పెదరాణి అమ్మ కోరిక ఇదే అయితే మనం వారి కోరికని నెరవేరుద్దాం. మనమంతా ఈ పండుగ జరుపుకుందాం. పెదరాణి అమ్మ, మీకు ఈ పండుగ ఏర్పాట్ల కోసం ఏం కావాలన్నా సరే మీరు మాకు ఆదేశం ఇవ్వండి. కథలో కొత్త మలుపుని నువ్వే తీసుకొచ్చావు గాయత్రి. ఈ కొత్త మలుపులోని కొత్త ప్రేమ కథని మేము రచిస్తాం. ఇందులో రాణా గారికి నువ్వెంతగా చేరువైతే మాకంత మేలు కలుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు, ఎలా రాస్తామో మేమీ ప్రేమ కథని. అనగనగా రాజు, అనగనగా ఒక దాసి. రాజావారు, రాకుమారి స్వర్ణ గారు ఎక్కడ? చూడండి రాజావారు, నాకు తెలుసు వారు కనిపించకుండా పోవడంలో మీ హస్తం ఉంది అని. నీ తాహతేమిటో నీకు తెలియదు లక్ష్మణ్. నీకేం తెలుస్తుంది? నీకెన్ని దమ్ములు మాకెన్నున్నాయో మీరు చూడలేదు రాజావారు. ఈ పూజ పూర్తయ్యేలోగా రాకుమారి కనుక రాకపోతే నా తాహతేంటో మీకు చూపిస్తాను. కొడుకుని ఎలాగూ పోగొట్టుకున్నారు, మీ ప్రాణం పోకుండా చూసుకోండి, లేదంటే మీ కర్మకు మీరే బాధ్యులవుతారు. అవ్వా, నన్ను ఏడికిడ్చుకోవుతున్నావు అవ్వా? పద. ఏమైందవ్వా? రేపటి పండగలో ఒక తంతుంటుంది. వ్రతం చేస్తున్న స్త్రీలు ఒక పోటీలో పాల్గొంటారు సావిత్రి. ఏందా పోటీ అవ్వా? ప్రతి క్షత్రియ నారిలోనూ ఒక దుర్గమ్మ ఉంటుంది. ఆ దుర్గాదేవిలాగే తను సృష్టికి మూలం, వినాశనానికి మూలం. స్త్రీలంతా రేపు ఖడ్గాలతో నారికేళం మీద దాడి చేస్తారు. ఎవరి కొబ్బరికాయ ఒక్క దెబ్బతోనే సమానంగా 2 చెక్కలవుతుందో దుర్గమ్మ ప్రసాదం ముందు వారికే లభిస్తుంది. నమ్మకం ఏమిటంటే ఎవరికైతే ముందు ప్రసాదం లభిస్తుందో వారి అభిష్టం అందరికంటే ముందు ఫలిస్తుంది. అబ్బా అవ్వా, కథ చాలా మంచిగుంది. రాణాగారు పూర్తిగా సావిత్రి ప్రేమలో పడేటంత వరకు ఈ మహల్లో ఎవ్వరూ తెలుసుకోలేరు సావిత్రి అనే పేరున్న ఈ చీకటి రాత్రి వెనుక